హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మేమందరం ఊరికి వెళ్తున్నామండి. ఈరోజైతే నైట్ జర్నీ చేస్తున్నాం. మరి ఇంకా ఇంటి దగ్గర అయితే ఏం వంట చేయలేదు. సరే బయట తిందాం అన్నారనేసి ఇంకా నేనేం వంట చేయలేదు. ఎక్కడైనా దారిలో మంచి ఫుడ్ కనిపిస్తే ఆగుదాం అనుకుంటున్నాం. ఇక్కడ ఏవో హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా ఫుడ్ బాగుంటే తిందాం. పిల్లలు కూడా ఆకలి ఆకలి అంటున్నారు. సరే అయితే ఇక్కడ ఏమన్నా ఫుడ్ బాగుంటే తిందామన్నారు. వీళ్ళకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఇంక ఇంట్లో చేసి ఫుడ్ కన్నా బయట అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ అంటే మా పిచ్చి. ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉందండి. ఇక్కడ ఆగుదామని వచ్చాం. ఇక్కడైతే పార్కింగ్ చాలా ఎక్కువ ఉంది. ప్లేస్ అయితే లేదు. చూస్తున్నాం. ఇక్కడైతే బాగుందండి, చాలా బాగుంది. మా చిన్న పాప అయితే ఇందాకటి నుంచి ఎప్పటి నుంచో ఆకలి 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 అంటుంది. సరే అయితే ఇక్కడ తిందాంలే అని ఆగాం. ఇంకా లోపలికి వెళ్దామని వెళుతున్నారండి వాళ్ళైతే. నేనైతే ఇలా వీడియో షూట్ చేస్తున్నాను. ఇక్కడ మరి ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు. బయట నుంచి అయితే బాగుందండి చూడటానికి. సరే అయితే మనం లోపలికి వెళ్దాం. ఇక్కడైతే బాగుందండి, క్లీన్గా నీట్గా బాగుంది. చాలా క్లీన్గా అయితే ఉందండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. మరి ఫుడ్ అయితే ఎలా ఉంటుందో తెలీదు. మెనూ చూస్తున్నారండి, ఏది ఆర్డర్ పెడదామా అని. మా చిన్న పాప చూసారా ఎలా చూస్తుందో? హాయ్ మమ్మీ అంటుందండి అక్కడ. వాళ్ళ డాడీ పెద్దమ్మాయికి నాన్ వెజ్ బాగా ఇష్టం. చిన్న పాప బాగా గోల్ చేస్తుంది కానీ తినేది తక్కువ, గొడవ ఎక్కువ. ఇక్కడైతే వీళ్ళు వంట చేస్తున్నారండి. ఊరికే సరదాగా అసలు ఎలా చేస్తారా అనేసి వీడియో అయితే తీసాను. నా బ్యాక్ సైడ్ అనమాట ఇది. అలా చుట్టూ వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ అందరూ బాయ్సే అండి. మొత్తం అంతా వాళ్ళే చేస్తున్నారు వంట. ఫుల్ బిజీగా ఉన్నారు. ఊరికే ఎలా ఉంటుందా అనేసి ఒక వీడియో అయితే చేశాను నేను. ఇక్కడైతే ఒక కార్ పార్క్ చేసి పెట్టారండి. వీళ్ళు ఎవరో ఒక అడ్డం నుంచుని ఉన్నారు. దాన్ని క్లియర్గా చూపిద్దామంటే అవట్లేదు. సర్లేండి మళ్ళీ చూపిస్తాను. వీళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆర్డర్స్ తీసుకుంటూ ఏదో ఫుడ్ రెడీ చేస్తున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదండి డైరెక్ట్గా. ఇక్కడైతే ఈ రెస్టారెంట్లో కనిపిస్తుంది బాగా ఫుడ్ ఎలా రెడీ చేస్తున్నారా అనేసి. ఒకసారి అయితే వీడియో తీద్దాం అనేసి ఏదో సరదాగా అలా తీసాను.
వీళ్ళైతే ఇంకా మెనూ చూస్తున్నారు, ఇంకా సెలెక్ట్ చేయలేదు ఫుడ్ ఏంటి అనేసి. మా చిన్న పాప ఏమో ఇంకా మమ్మీ ఆకలేస్తుంది, మమ్మీ ఆకలేస్తుంది అంటుంది. ఇక్కడ ఒక కార్ ఉందండి, ఇదైతే భలే బాగుంది కలర్ఫుల్గా. ఊరికే అలా వీడియో తీసాను ఎలా ఉందా ఈ కారు అనేసి. ఇలాగా ఫుడ్ రావాలి కదా, ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టారండి. చికెన్ బిర్యానీ ఇవన్నీ ఆర్డర్ పెట్టారు. ఇంక తినేసాము. తిన్నాక సరే వెళ్దాం అనేసి బయలుదేరేసరికి అక్కడ పక్కన గిఫ్ట్ షాప్ ఇవన్నీ ఉన్నాయి, చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి చూద్దాము అనేసి ఊరికే అలా సరదాగా వెళ్తున్నామండి. ఒకసారి అలా వీడియో తీద్దాం మొత్తం అంతా అనేసి ఇలా వీడియో తీస్తున్నాను నేనైతే. వీళ్ళు ఇంకా అక్కడ కార్ దగ్గర అయితే ఉన్నారు, ఇంకా రాలేదు. ఒకసారి ఆ కార్ చూసాను కదా, ఈ కార్ అయితే ఇలా వచ్చారండి, ఇలాగ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సరే అయితే వీడియో తీస్తున్నాను కదా అనేసి సరదాగా అలాగా వీడియో తీసాను కార్ని. సరే అయితే వీళ్ళు ఇంకా రాలేదు. నేనైతే బయట అలా నుంచుని అలా వీడియో తీస్తూ ఉన్నాను. బయట అయితే చాలా బాగుంది, వస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చాక్లెట్స్ కనిపించినాయి కదా, ఇంకా అసలు తీసుకోకుండా ఉండరు, ఆపినా ఆగరు. సరే అయితే ఇక్కడ చూడండి, రకరకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయి. అసలు ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయంటే చెప్పొద్దు. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడైతే. ఇంకా పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇంక ప్రాణం. ఇంకా తీసుకునేంత వరకు ఇంక ఊరుకోరు కదా, ఇంకెన్ని తింటారో వాళ్ళకే తెలియదు అన్ని చాక్లెట్స్. ఇక్కడ చాలా చాలా రకాల స్వీట్స్ కూడా ఉన్నాయండి, ఈ చాక్లెట్స్ ఉన్నాయి. ఎన్ని రకాలుగా హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట ఇవి అయితే. పైన అయితే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కిందంతా హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట. పక్కనే ఫోన్ షాప్ ఒకటి ఉంది, ఊరికే దాన్ని అలా కవర్ చేద్దాం అనేసి అలాగా వీడియో తీసాను అనమాట. సరే ఇక బయలుదేరదాం అనేసి వచ్చేస్తున్నామండి. ఇంకా మేమైతే బయలుదేరుతామండి ఇప్పుడు. ఈయనైతే కార్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సరే అండి, ఈ వీడియో అయితే ఇక ఎండ్ చేసేస్తున్నాను. ఇక మేమైతే బయలుదేరేసాము. ఫుడ్ ఏం పర్లేదండి, బాగానే ఉంది.